जय पांडुरंग प्रभो विठला जगदाधारा जय विठला पांडुरंग विठला पंढरीनाथ विठला पांडुरंग विठला पंढरीनाथ विठला మచిలీపట్నం దగ్గరలో ఉన్నటువంటి శ్రీకర పాండురంగ క్షేత్రంలో ప్రస్తుతం మనం ఉన్నాం. శ్రీకర పాండురంగ క్షేత్రం యొక్క నిర్మాణం నరసింహం అనేటువంటి ఒక భక్తుని కలలో స్వామివారు కనిపించారట. వీరు తరచూ పండరీపురం వెళుతూ వస్తూ ఉంటే ఆ స్వామివారు కలలో కనపడి తన రూపాన్ని ఇక్కడ బందరు ప్రాంతంలో ప్రతిష్ఠించాలని కోరడంతో నరసింహం అనేటువంటి భక్తుడు ఇక్కడ ఆలయ నిర్మాణాన్ని చేశారు. బ్రిటిష్ రేవుగా ప్రాముఖ్యం పొందినటువంటి ఈ బందర్ రేవు బ్రిటిష్ వారు ఆ కాలంలో ఈ ఆలయ నిర్మాణాన్ని వాళ్ళు నిరోధించారు. స్వామి ఆలయాన్ని ముందుగా ప్రతిష్ఠ కంటే ముందు ఆలయ నిర్మాణాన్ని చేశారు. స్వామి విగ్రహాన్ని దానికి బ్రిటిష్ వాళ్ళు ఆలయాన్ని దాన్ని తాళం వేసేశారు. కానీ నరసింహం అనే భక్తుడు తను స్వామిని ప్రార్థించడంతో ఒక వెలుగు రూపంలో దీపం రూపంలో ఇక్కడికి స్వామి వచ్చి స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రం ఇది. బందర్కు దగ్గరగా ఉన్నటువంటి శ్రీకర పాండురంగ క్షేత్రం. అయితే పాండురంగ క్షేత్రాలని మనం చూస్తుంటాం కదా. ఆ పాండురంగ విగ్రహం ఏ విధంగా ఉంటుందంటే అతను నడుము మీద ఇలా చేయి పెట్టుకొని స్వామి నడుము మీద చేయి పెట్టుకొని తను ఉంటాడు. ఎందుకు నడుము మీద చేయి ఉంటాడంటే పాండురంగుడు మొదట్లో తన తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేసి విచ్చలవిడిగా తిరగడంతో ఆ పాండురంగుడు కృష్ణుని భక్తుడుగా ఉన్నటువంటి వారి తల్లిదండ్రులు పూజించడంతో పాండురంగుడు అనేటువంటి వాడు భక్తుడుగా మారాడు. తిరిగి భక్తుడుగా మారిన తర్వాత తల్లిదండ్రుల సేవ చేయడంతో అతను విఠలుడు కరుణించి ఈ ప్రాంతంకి రావడంతో అక్కడ నేను విఠలుని వచ్చాను, పాండురంగాన్ని వచ్చాను అని చెప్పాడట శ్రీకృష్ణ భగవానుడు. అయితే తాను తండ్రి సేవ చేసుకుంటున్నాను, తల్లి సేవ చేసుకుంటున్నాను, అక్కడే నిలబడి ఉండు, తర్వాత వస్తాను అంటే ఎక్కడ నిలబడమంటావు, నాకు నిల్చున్న చోటు లేదు అంటే తను బయట ఒక ఇటుక ఉంది, ఆ ఇటుక మీద నిలబడు అని చెప్తాడు. ఒకే ఇటుక ముక్క ఉండడంతో అక్కడ రెండు పాదాలు కూడా అమెరికా కాకపోవడంతో తను ఆ ఇటుక మీద నిలబడడం కోసం తన శరీరాన్ని నిలపడం కోసం నడుము మీద చేవేసి తను నిలబడి ఉండటం. ఇదే పండరీ క్షేత్రం, మహారాష్ట్రలో ఉండే పండరీ క్షేత్రం నుండి పాండురంగ క్షేత్రం యొక్క మహత్యం. అయితే ఇటువంటి ఆలయాలు మన చుట్టంలో ఉద్దేశం ఏమంటే పండరీ క్షేత్రం వెళ్తున్నాము అంటే ఎందుకు పండరీ క్షేత్రం వెళ్తున్నాము? తల్లిదండ్రుల్ని ఆత్మీయంగా చూడండి, తల్లిదండ్రులు ప్రేమించండి, తల్లిదండ్రుల్ని భక్తి గౌరవాలతో చూడండి, అంత భక్తి లేకపోయినా ఆదరణగా చూడండి వాళ్ళని అనేటువంటిది ఒక లక్ష్యం. ఈ పాండురంగ క్షేత్రాలు హైందవ సంస్కృతిలో, భారత సంస్కృతిలో ఉన్నవి. తల్లిదండ్రులకు తగిన గౌరవం ఇవ్వండి, వాళ్ళ మాట వినండి, వాళ్ళని గౌరవించండి, ఆదరించండి అని ఈ పాండురంగ క్షేత్రం యొక్క పాండురంగ విగ్రహం యొక్క స్ఫూర్తిగా మనం ఈనాటి కాలంలో పొందవచ్చు. ఈ పాండురంగ చరిత్రని భక్తుడు తుకారాం అనేటువంటి వాళ్ళు దీన్ని అత్యంత వ్యాప్తి తీసుకొచ్చి పాండురంగ యొక్క మహత్యాన్ని చెబుతూ పాండురంగ క్షేత్రాల్ని పండరీపురంలో మహారాష్ట్రలో నిర్మాణం జరిగింది. అతను సతీ సక్కుబాయి లాంటి అనేక మంది భక్తులు స్వామివారిలో ఐక్యం పొందారు. కృష్ణ భగవాన్ని ప్రతిరూపంగా ఈ పాండురంగాన్ని మనం చూస్తూ ఉంటాం.
ఇక్కడ ఉన్నటువంటి బందర్ దగ్గర ఉన్నటువంటి మచిలీపట్నం దగ్గర ఉన్నటువంటి ఈ పాండురంగ క్షేత్రాన్ని మనం నరసింహం అనేటువంటి ఒక భక్తుడు తను ఆదరణతో నిర్మించారు. ఈ భక్త నరసింహాన్ని కూడా మనం ఈ ఆలయ నిర్మాణాన్ని చేసిన వారిని తలుచుకోవచ్చు. ఎందువలనంటే ఆలయాలనేవి భక్తుల ఆదరణతో నిర్మితమవుతాయి. ఆదరణ కేవలం ప్రభుత్వాలే చేయడం కాదు, భక్తులుగా మనం కూడా ఈ ఆలయాల్ని అభివృద్ధి చేసి దృష్టి పెట్టుకోవాలి. ఆలయ అభివృద్ధికి, హైందవ సంస్కృతికి మనం ఎక్కువ పాటుపడాలని కోరుతూ బందర్ సమీపంలో ఉన్నటువంటి శ్రీకర పాండురంగ క్షేత్రం ఇది. జయ పాండురంగ ప్రభో విఠలా జగదాధార జయ విఠల పాండురంగ విఠల పండరినాథ విఠల పాండురంగ విఠల పండరినాథ విఠల పాండురంగ విఠల పండరినాథ విఠల.